సాగు అనే నా డ్రైవర్ అంటే మీరు వస్తారా నాతో ఇట్లా ఏదో మాత్రం మాట వస్తా అంటే నేను బీహార్ అతను అనుకున్నా కానీ అతను ఛత్తీస్గఢ్ చెప్పినాడు ఇట్లా మా దగ్గర ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది మరి మీరు కలిసి భోజనం చేద్దాం అనుకున్నాం ఇట్లా కలిసి భోజనం చేయడం అలవాటు కొంచెం మనసు నచ్చిన వాళ్ళు ఇంత పేదవాళ్ళతోనే భోజనం చేసేటప్పుడు మరి మీ ఇద్దరు ఛత్తీస్గఢ్ రండి మా ఊరికి రండి దంతవాడకు నాకు మనసులో ఉంది కనుక పోదాం అట్లా పోయినాం అనమాట దంతవాడ పోయిన తర్వాత అతను రిసీవ్ చేసుకున్నాడు ఇక్కడ సోని అనే ఒక అమ్మాయి రైల్వే స్టేషన్లో రైల్వే డిపార్ట్మెంట్ ఉన్నాయి కదా కొన్ని దాంట్లో ఆమె స్లీపర్గా పనిచేస్తుంది చెప్పాడు స్లీపర్గా చేసుకుంటాం ఓకే తప్పకుండా చేసుకుంటాం రావాలంటే అక్కడికి వెళ్ళిపోయాం. ఇంకొకటి కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఆమె అక్కడ వెళ్తా ఆ దంతెవాడలో ఆ గదిని చూడాలి అని పరీక్షలు చేసిన గదిని చూడాలి దానికి నమస్కరించాలి వాళ్ళని మనం ఏం చేయలేము వాళ్ళని మనం మార్చలేము అది జరుగుతున్నది అంతా జరుగుతూనే ఉంటుంది కానీ మన ఊరికి నా పాలన కోల్పోతుందని నమస్కరించాలి అంటున్నాము పోయినాము అక్కడికి అంతా జరిగింది పోయిన రోజున ఆమె నిజంగా కూడా ఆమె పాము కాటుకి ఎవరో చనిపోతే వెళ్ళిపోయింది దొరకలేదు సోని మాత్రం అంటాను అరే ఏమి ఇంత దూరం వచ్చినా మేము ఇట్లా చేసిపోయిందంటే ఎవరో చెప్పిండు అలా నాన్న మాకు పాము చనిపోయింది మరి ఏం చేద్దాం సార్ 3:30కు 4:30కు బండి ఉన్నది కదా మీరు ఎట్లా నేను సివిల్ హాస్పిటల్ తీస్తామనంటే దించి ఆటోతోనే వెళ్ళిపోయాడు నాకు మధ్యవర్తిగా వేయించిన సాకు అంటే నాకు ఒక్కసారి అక్కడ పోస్ట్ మార్టం దండం పెట్టాలి అది ఏమైనా కానీ శ్రద్ధాంజలిలో కానీ నాకు రాత్రి నుంచి ప్రయాణం చేస్తున్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు పట్టుకుంటే చితుకు కొడుతున్నట్టు నాకు భయం ఉంది మనసులో నన్నే ఎన్కౌంటర్ చేస్తారు కావచ్చు ఇదే పిచ్చి నాకు అనిపించినా కానీ పోయినాను ఆయన తీసుకెళ్ళినట్టు పోస్ట్ మార్టంలో ఒకటి ప్రాంతంలో వెళ్ళి చెప్పుల దగ్గరికి వదిలేసి మీరందరూ ఇంత ప్రాణాలు కోల్పోతున్నారు అర్థం లేదు ఇది అనుకున్నాను అప్పుడు ఈ ఆశయ్య వేనయ్య అప్పుడు ఇంత పెద్ద పేర్లు లేవు వాళ్ళకు ఉండవచ్చు కానీ ప్రజల బాబీలలో అంత పెద్ద పేరు లేదు మీరు ఇట్లా పోతున్నారు అనుకొని చెప్పులు విడిచి 5-6 గదాల దూరం వరకు వెళ్ళిన పోస్ట్ మార్టం గది వరకు వెళ్ళి నమస్కరించి ఇట్లా వస్తున్నా వెనుక నుంచి చూడు వీటి మీద విపరీతంగా పెట్టింది బహుశా ఇతను పోలీసు ఇతను అంటే నాకేం బాధ అనిపించలేదు కొడతారు అంతే తీసుకెళ్ళి ఒక చిన్న గదిలో వేసి లాఠీ పట్టుకొని ఇట్లా కాలం నుంచి అటువైపు వెనుక వైపు పెట్టుకుంటా ఏంటంటే అతను మొదలు అతను ఆవేశం తీరని కొట్టడం కదా చంపడం లేదు గన్ను ఉన్నది ఇక్కడ హిప్పు దగ్గర ఉన్నది సరే అనుకున్నాను అతను అంతా అయిపోయాక చెప్పినాను ఇట్లా ఏమండి ఏంటి అంటే నా విషయం ఏదంటే నేను ఇంటి కోసం వచ్చినా నమస్కరించినా నేను ఏం తప్పు చేసిన అక్కడ నాకు ఎవరు తెలియదు అట్లా ఇట్లా మరి ఆటో కూడా ఇవ్వడం అంటే మన ఆటో వెళ్దాం కదా అని తీసుకెళ్ళి వీళ్ళిద్దరు స్నేహితులట అతను ఒక తాత్కాలిక ఇప్పుడు కదా జిఆర్జీ అని ఛత్తీస్గఢ్లో ఉన్నట్టు ప్రైవేట్ సైన్యం ఉన్నప్పుడు అదొక సైన్యం అన్నమాట వాళ్ళిద్దరు స్నేహితులు ఏం నాయకు వచ్చినావు అని మాట్లాడితే ఈ సాయం నేను ఎప్పుడు వచ్చి నువ్వెంత వచ్చింది నేను అడిగాను ఇట్లా జరిగింది మొత్తం అంటే చీప్ ఇచ్చోడా నేను ఒక పని మీద వచ్చిండు మన వాళ్ళ భాషలో మాట్లాడి ఇట్లా పని మీద వచ్చిండు ఈయనట్లా నువ్వు అనుకోవద్దు నేను అది కాదు మరి ఎందుకు పట్టుకున్నావు ఇంతకన్నా ఎందుకన్నా నేను చేసినావు మరి నీకేమి ఏమంటావు ఆ రోజుల్లో నువ్వు 1000 రూపాయలు ఇప్పాడు అనుకున్నా 100 రూపాయలు ఇవ్వను 100 రూపాయలు ఇచ్చిన సరే వచ్చిన తర్వాత నేను మీ అమ్మ అక్కడికే తీసుకొస్తా సోనియా మనకమ్మ అన్నాడు తీసుకురాలి ఆయన తీసుకురాకపోవడం కారణం ఈ పోలీసు వాళ్ళతో ఇదంతా జరగడం వల్ల నేను భయపడ్డది స్వీపర్లో ఒకటి చేసుకుంటూ సరే అలాగే ఇట్లా కొన్ని సంఘటనలు ఈ కథలకు ప్రేరణ అయినాయి ఇట్లాంటి అక్షరాల ఈ ప్రారంభనిజం కొంత ఇందాక చెప్పినట్టు వేరే పేరు అది మారిన ఇది నా ఈ 43 కథలలో ఉన్నటువంటి మెయిన్ ఘట్టం ఎక్కడ కూడా నేను ఎవ్వరుని ఆ చోటికి వెళ్ళినాక ఏదో ఇక్కడ నేను ఏదో కావాలా అనుకోలేదు ఎంతసేపు నాకు కోరుకున్న అనిపించిన అమ్మాయి లక్షణాలు ఉన్నాయా అనడం నేను వద్దనుకున్నా చాలా మంది వాళ్ళు కూడా వద్దనుకున్నారు దూరం అనో లేకుంటే ఇంకేదనో ఏదో బ్యాంకు వాళ్ళకు పనిగా పడుతూ వస్తారని కొంతమంది గమనించిన వాళ్ళు బ్యాంకు వాళ్ళకు పిల్లలు ఇవ్వాలని కూడా అంటారట
అట్లా జరిగినాయి తప్ప ఈ 43 కథలలో నాకు ఇంకా విచిత్రమైన సంఘటనలు ఎన్నో ఎదురైనాయి. ఇవన్నీ అయినాక ఏమన్నా చేయాలి మనం కూడా, ఇది 10 మందికి తెలియని ఇదంతా, ఈ 10 మంది దృష్టిలో పడాలి. ఇది ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆనాటి సంవత్సరాల క్రితం కాకుండా ఇప్పుడు మాట్లాడితే వెళ్ళిపోతాం, మాట్లాడితే మేము వద్దు. నేను బీయింగ్ అడ్వకేట్ నేను కూడా చూస్తున్నా ఏమి చిన్న చిన్న వాటికి విడిపోవడం ఇదంతా ఏంటి అని నాకు అనిపించి పుస్తకం రూపంలో అయితే వస్తే బాగుండేదేమో అని ప్రయత్నం చేసిన. కొన్ని ఏళ్ళు రాసిన తర్వాత మంచిగా అనిపించింది. గ్రూపులలో అక్కడ ఇక్కడ పెట్టినాం, చిన్న వాట్సాప్ గ్రూపులలో పెడితే చాలా మంది రెస్పాన్స్ ఇచ్చిండ్రు. కొంతమంది ఇచ్చి ఇది వరస్ట్ ముగింపు ఇట్లుంటుందా అని బాధపడుకుంటా ఫోన్ చేసిండ్రు. ఆ రోజుల్లోనే ఇట్లా ఉండదు ఇది ముగింపు అన్నారు. ఏది ఏమైనా ఆయన బాధపడ్డాడు అంటే అది నాకు నా కథ వాళ్ళని కదిలించింది అనే పాజిటివ్ దృక్పథం దిగిపోయినా. అట్లా మొత్తం కథలన్నీ రాసినాక 43 రాయాలి, 44 ఎపిలాగులని మొదలే అనుకున్నాను కనుక అది నాకు ఎంతో ఇంట్రెస్ట్ అనిపించింది. ఇవన్నీ రాసినాక నాకు తృప్తి అనిపించింది. డబ్బులు ఏమైనా కానీ నో ప్రాబ్లం ఇసి పెడతాం. డబ్బులు వచ్చడం నిస్సందేహంగా అబద్ధం. మనం పెట్టిన ఖర్చులు రావడం అనేది అబద్ధం. భారతీయ పౌరుడు చాలా గొప్పోడు, అందున దక్షిణ భారతదేశ పౌరుడు చాలా గొప్ప. ఏ సమాజాలైనా సాహిత్యమే మిగులుస్తాయి. కట్టడాలు సాహిత్యం మనకు ఎంత చూసినా ఆ కట్టడాలు మినహా సాహిత్యం మాత్రమే ఆనాటి గత విషయాలు మనకు చెప్తాయి. కనుక తప్పకుండా ఏమి రూపాయన ఇది చెప్పాలి మనము. ఈ వస్తువు అవసరం. నాకు గుర్తున్నంతలో తెలుగులో ఇట్లా ఏమంటే పెళ్లి ప్రయత్నంలో వెళ్ళి అంత ఇబ్బందికరంగా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ డీలా పడిపోయి మళ్ళీ కొద్దిగా మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ వగైరా వగైరా చెప్పడం, మళ్ళీ ప్రయత్నం, ఈ కోణంలో వచ్చిన కథలు ఉండవచ్చుగా నా దృష్టికి పడలేదు. కనుక దీని పుస్తకం రూపాయలు తీసుకురావాలని అట్లా ఆలోచన చేసి ఇది 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ బుక్కుని బయటకు వస్తుంది. అది చదువుతారా ప్రజలు, అప్పుడు చదువుతారా చదవరా తెలియదు కానీ బయటకు వస్తుందని ఒక రచయిత చెప్పింది. బుక్ తీసి ఎప్పటికైనా ఈ బుక్ బయటకు వస్తుంది. ఇప్పుడు అప్పుడు పోకున్నా మళ్ళా కొద్ది రోజులకు మన పుస్తకం వైపు ప్రజలు మడుగుతారు. ఇప్పుడు పుస్తకానికి ప్రోత్సాహం పాలించే వాళ్ళ వైపు నుంచి లేదు. ఇంకా వేరే ఒక టెక్నాలజీ వచ్చింది, కానీ మళ్ళీ పుస్తకం టెక్నాలజీ వస్తుంది. ఇంత చేసినా సివిల్ సర్వీసెస్ వాళ్ళు 90% పుస్తకాల ఆధారంగానే ప్రిపేర్ అవుతారు. ఇంటర్నెట్ వగైరా కొంత రిఫరెన్స్ చేసినా వాళ్ళ ప్రిపరేషన్ అంతా పుస్తకాలు. కనుక ప్రిపరేషన్ విషయమే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ పుస్తకం వస్తుంది అనే నమ్మకం కొద్ది నేను ఈ పుస్తకాన్ని తీసుకురావాలి అనుకున్నా. ఒకరిద్దరు కూడా బలంగా ప్రోత్సహించింది. ఇంకొకరు బ్యాంకులు మంచి వాళ్ళు అని ఉన్నది. ఒకప్పుడైతే బ్యాంకులు మంచి వాళ్ళు, పైసలు తీసుకోకూడదు, ఎక్కడేమి ఎవరి దగ్గర డబ్బులు బ్యాంకు వాళ్ళు 10,000 ఇచ్చిందంటే వాళ్ళు లెక్కనే పెట్టకూడదు. ప్రజలు 5,000 రూపాయలు బ్యాంకు విత్డ్రా చేసుకుంటే ప్రజలు లెక్క పెట్టకూడదు. అట్లా ఉండే కొంత ఇప్పుడు కొత్త వచ్చిన మార్పులతో ఏదన్నా మార్పు జరుగుతుంది కావచ్చు. దీంట్లో నన్ను ఒక అడ్వకేట్ ఒకసారి ఫోన్ చేసిండు. మన బార్లో ఉన్నాడు ఈయన చేసి విపరీతంగా తిప్పిండు. అన్పార్లమెంటరీ కాదు, ఇది ఏం పుస్తకము, ఇది ఏమి కథలు ఇవి, అసలు ఈ కథలలో ఇట్లా ఉంటే అందరినీ బాధపెట్టడానికి రాసిన కథలు ఇవి, ఒక్కటన్నా కరెక్ట్ ముగింపు ఉందా అట్లా అని ఆయన కొంచెం అగ్రెసివ్గా మాట్లాడి ఎంతసేపు అయినా తిట్టని అనుకున్నాను. నువ్వు ఆ రోజు సొంతం చేసుకుంటే మనకు అట్లా ఉండాలి ముగింపు, ఒక రోజు సొంతమైనట్టు ఉండాలి. ఇదే పిచ్చి ముగింపు కాదు. సరిపోయి ఆయనకు ఆయన ఇష్టం అది. ఒకవేళ మీరు ఇట్లాంటివి ఏమైనా రాస్తే మీరు అన్నట్టు ముగింపు రాయండి, లేదా నా కథకే ఒక ముగింపు రాసి నాకు పంపండి, చూద్దాం అది కూడా ఇట్లుంటుందో అని అన్నాను. ఆయనను మనస్ఫూర్తిగా అభినందించినాను. తర్వాత ఒక రోజు నేను ఇంత దగ్గరికి వెళ్ళినావు, ఎంతో దగ్గరికి వెళ్ళినావు, ఒక్కరోజు నీ సొంతం చేసుకుంటా, అది ఆ కథకు అట్లా రావాలి ముగింపు అని. అది పదిపోయి
ఆ భారతదేశం చాలా గొప్పది. 2000 సంవత్సరాల క్రితం కామన్ ఏరా 1000 పూర్వం ఇంత పవిత్రమైన, ఇంత వేదాలు, ఇన్ని గొప్ప ఉన్నటువంటి లక్షణాలు ఉన్న దేశం మరొకటి లేదు. ఇప్పుడు కాలక్రమంలో వచ్చిన మార్పుల వల్ల ఇప్పుడు అంతే గొప్పగా ఉండవచ్చు, కానీ కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినాయి. కనుక అట్లా చేయడం, ఆ విధంగా నువ్వు చెప్పినట్టు పోయి ఏదో అక్కడ చేసి అట్లా ముగింపు ఇవ్వడం, అది మనం భారతీయంలో యొక్క పద్ధతి కాదు. నీకు లేటెస్ట్ మాటలు చెప్పాలంటే అది సనాతన ధర్మం కాదు అని చెప్తే అతను కొంత కూలై తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ వచ్చి కొన్ని సూచనలు చేసిండు, అది జరిగింది. ఇప్పుడు జయన్న గారు చెప్పిన ఇంకొక మాట, అది నేనే వద్దనుకున్నా. ఆయన అన్నారు, మళ్ళీ పెళ్లి కథల పుస్తకం పేరు వద్దండి, మీరు ఈ కథలలో ఏదో ఒక 43 కథలే కదా, ఒక కథ పేరు పెట్టండి అన్నాడు. ఆ సలహా నేను స్వీకరించలేదు. మొత్తానికి ఆయన ఈ విషయంలో, ఆ పుస్తకం విషయంలో కొంత జాగ్రత్తగా చదివిండు, కామెంట్ చేసిండు. ఇట్లా ఒక సభ పెడదామన్నాడు. సభకు నేను ఖచ్చితంగా ఇష్టపడుతున్నాను కనుక ఈ దూర భాగం ఇదంతా నాకు ఏమనిపించలేదు. ఎంత దూరమైనా వెళ్దాం, మన సభ ఇది, మన దాంట్లో ఎక్కడి వాళ్ళు అక్కడ సభలు పెట్టాలి. 2000 ప్రాంతంలో ఒక్కొక్కసారి మాలతి చెందులో ఒక సభ పెడితే 80 మంది 70 మంది వచ్చింది, 60 మంది వచ్చింది. ఎప్పుడు అట్లే ఉంటుంది. సాహిత్య సభలకు క్రేజీ గ్లామర్ అనేది ఉంటుంది, కానీ సాహిత్యమే ప్రపంచంలో మిగులుతుంది. ఇది మాత్రం 100% నిజమని అనుకుంటా. పేర్ల దగ్గర కూడా విపరీతమైన శ్రద్ధ తీసుకున్నట్టు నాకు అట్లా ఎందుకో ఇది ఈ రకంగా రాసి వదిలేద్దాం అని అనిపించలేదు మొదటి నుంచి కూడా. కాలేజ్ మ్యాగజైన్లో పేరు రాసినప్పుడు కూడా డేటు ఆ వారం కరెక్టేనా అని చూసి అట్లా రాశాను. నిహారిక ఏ పేరు కరెక్ట్ రాయాలి అని వచ్చింది. నిహారిక కరెక్టా అని దానికోసం ఎత్తుకుడు మళ్ళీ అడగడము, ఇదంతా మీనింగ్ దీనికి ఏం తేడా ఉంటుందని చూసి చివరికి నిహారిక అని చెప్పాను. ఇంకోటి నిక్కు శివలింగు ఎన్కౌంటర్ అని ఒకటి రాశాను. ఈ కథ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ఒక కవి లేదా ఒక రచయిత తను రాసిన 4 వాక్యాలు 10 వాక్యాలు మొదలు తనకు నచ్చాలి, తనకు అది సాటిస్ఫై కావాలి. ఇవన్నీ రాసినాక ఒక ప్రింటింగ్ PDF వచ్చినాక ప్రింట్ చూస్తే ప్రూఫ్ చూడమన్నప్పుడు నాకు కొంత నమ్మకం వచ్చింది. అలాగే సాక్షి దినపత్రికలో ఇంచుమించు ఒక ఫుల్ కాలం, అంటే సగం పేజీ అంత టైపులో సమీక్ష రాసింది. ఇవి అడుగడుగున గుండెలను కదిలించే కథా గమనం అన్నాడు ఆయన. ఆ యొక్క సమీక్షకు సాక్షి దినపత్రిక త్రూఅవుట్ ఇండియా వస్తుంది కదా, అదొకటి నాకు ఈ పుస్తకం బాగుంది, నేను సెకండ్ ప్రింట్ కూడా తీసుకురావాలి. అప్పటికీ 700 కాపీలు అయిపోయాయి. అట్లా అనుకున్నా. ఈ పుస్తకానికి ఈ మహనీయులు కొంతమంది ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. జయన్న గారు అన్న మాటలు కూడా కొన్ని, అలాగే మహిళామణి గారు అన్న మాటలు, ఇంకెవరైనా పేరు ఉంటే లేకుంటే ఈ పుస్తకానికి విలువ, ఇంకొకరి సార్ అన్న మాటలు, పుస్తకానికి విలువ వచ్చేది తెలిసిన పేరైతే అన్న తరహాలు కావచ్చు. కానీ ఎన్నటికైనా మన పుస్తకం ఇది, నాది కాదు, మన అందరం కలిసి రాసిన పుస్తకం అనుకుంటున్నాను. తప్పకుండా ఈ పుస్తకానికి ఇది నేను ఈ సభకు వచ్చింది గుర్తుంటుంది నాకు. ఈ పుస్తకం ఒక కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పాలి పుస్తకం ఉండేను అని మాత్రం వస్తుంది. ఈ యొక్క అంశం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముందున ఇవన్నీ పుస్తకం రాకముందు వెబ్ మ్యాగజైన్లు వేద్దాం అనుకున్నాను. ఏదైనా ఒక మ్యాగజైన్లో సీరియలైజ్ రాని విశాలక్ష్మి ప్రయత్నం చేశాను, అది కుదరలేదు. వెబ్ మ్యాగజైన్లో వేద్దాం అన్నాడు. ఒకతను అన్నాడు, మరి ఒక కథకు 5,000 రూపాయలు ఇస్తారా అన్నాడు. ఓకే అనుకున్నాము. మళ్ళీ ఏదో ఫాలో అప్ చేయలేదు. కథకు 5,000 రూపాయలు ఇస్తే ఆయన ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎట్లా ఇదంతా అనిపించి చివరికి ఏమనిపించింది, ఈ పెయిడ్ పబ్లికేషన్స్ వద్దు, పెయిడ్ న్యూస్, పెయిడ్ స్టోరీస్ అట్లా ఇది వద్దు. ఆయన వేస్తే వేయని, కానీ నాకు
ఇట్లా ప్రతి కథకి కానీ అట్లా వద్దనుకున్నాను. ఒక సాక్షి తప్ప ఏ పత్రికలు లేవు ఇప్పుడు. డిస్టిక్ నుంచి వచ్చే సాక్షి, స్వాతి వీక్లీ తప్ప ఏ పత్రికలు లేవు. డిస్టిక్ నుంచి వచ్చే పత్రికలలో అంత లేదు, మా వైపు ఎక్కువ లేవు. ఇక్కడ నెల్లూరులో ఉన్న విశాలాక్షి లేదా నెల్లూరు మరో ప్రాంతం విశాలాక్షి లాంటి మ్యాగజైన్స్లలో కొంత ట్రై చేసినాను. మొత్తానికి ఈ ఊళ్ళో ఇట్లా సభకు ఏర్పాటు చేసుకోవడం, ఇంతమంది సాహితీ పఠన ప్రియుల మధ్యలో ఈరోజు ఇక్కడ గడపడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రిమిసెస్ ఇచ్చిన యాజమాన్యానికి కృతజ్ఞతలు. జయన్న మరియు మిగతా కొంతమంది మహేందర్ గారంట ఇట్లాంటి వాళ్ళకు కృతజ్ఞతలు. డబ్బులు ఖర్చు అయినాయా కాదండి, డబ్బులు అవ్వచ్చు పోవచ్చు. నా పుస్తకం నేను 100 రూపాయలు ధర పెట్టాను, ఎంతో ఎక్కువైంది. అది కాదు ముఖ్యం, ప్రజల మధ్యలో సాహిత్యం చదవడం అలవాటు కావాలి. మనం ఆ ప్రయత్నంలో ఇట్లాంటి సభలు పెట్టుకోవాలి. హ్యాండ్ సెట్, మొబైల్ హ్యాండ్ సెట్ మనసుల్ని పుస్తకం చదవనిస్తలేదు. అంతే తప్ప మన భారతీయ పౌరులు, సదరన్ పౌరులు, పుస్తక ప్రియులు కన్నడలో ఇప్పటికీ ఎన్నో ప్రింట్ బుక్స్ ఉంటాయి. కనుక ఎన్నటికైనా మన పుస్తకం విలువ ఉంటుంది, ప్రతి పుస్తకానికి విలువ ఉంటుంది. ఇట్లాంటి సభలు పెట్టుకోవడానికి ఉత్సాహవంతులు, కొంత కలుపుకపోయే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కడైనా నాటోని గద్వాలు పెట్టడానికి ఏర్పాట్లు జరగాలని నేను అనుకుంటున్నాను కనుక నేను చదువులో వచ్చాను. కనుక అతిథులు గారికి, అధ్యక్షులు గారికి, పట్టణ ప్రియులను మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మళ్ళీ చూద్దాం, మళ్ళీ వేరే ఒక చిన్న తయారైతున్నది. ఫిబ్రవరి 2026లో కానీ మళ్ళీ కలిసినప్పుడు కలిసి భోజనం చేసినా చేయకుండా తప్పకుండా విమలవాడ ప్రసాదం అయితే తెస్తాను. నాకు అది ఇంట్రెస్ట్. ఈ విషయాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారం ముగిస్తున్నా.